నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ కొరత ఏర్పడింది అంటూ వస్తున్న వార్తా కథనాలు పూర్తిగా వాస్తవమని చెప్పిన జిల్లా కలెక్టర్ బాలాజీ. వినియోగానికి మించి జిల్లాలో పెట్రోల్ సరఫరా చేస్తున్నామని వాహనదారులు ఐదరేపడవలసిన అవసరం లేదన్న కలెక్టర్. రొయ్య పిల్లలు చనిపోతున్నాయి, 500 రూపాయల పెట్రోల్ కొట్టండి అంటూ పోలీసుల కాళ్లపై పడ్డ ఆక్వా రైతు. పెట్రోల్ డీజిల్ కొరతతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆక్వా రైతు. విజయవాడ మచిలీపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 15 మందికి తీవ్ర గాయాలు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్, క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించిన పోలీసులు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న కథనాలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలియజేశారు. కృష్ణా జిల్లాలోని పెట్రోల్ బంకులను సందర్శించిన కలెక్టర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ కొరత అనేది పూర్తిగా వాస్తవమని, కావాల్సినంత పెట్రోల్ నిల్వ ఉందని, వాహనదారులు ఎవరూ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. పెట్రోల్ కొరత అంటూ వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో వాహనదారులు అధిక మొత్తంలో పెట్రోల్ కొట్టించుకోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాహనదారులు సమన్వయం పాటించాలని, మరో 2 రోజులు పూర్తిగా సద్దుమణుగుతుందని ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సిచ్యుయేషన్ గురించి అందరికీ కూడా అప్డేట్ ఇవ్వాలి అని ఈ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము. ప్రతిరోజు మనకు యావరేజ్గా జిల్లాకి వచ్చే పెట్రోల్ 2 నుంచి 2.5 లక్షల లీటర్లు, యావరేజ్గా వచ్చే డీజిల్ 3 నుంచి 3.5 లక్షల లీటర్లు నార్మల్ డేలో వచ్చేది. ఈ రోజు ఒక్క రోజే కృష్ణా జిల్లాలో మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకును పెట్రోల్ అయితే 4,30,000 లీటర్లు వచ్చింది. అంటే సగటున ప్రతిరోజు వచ్చే 2 నుంచి 2.5 లక్షల కన్నా దాదాపు 2 లక్షలు ఎక్కువ పెట్రోల్ రావడం జరిగింది. నెక్స్ట్ డీజిల్ మనకు 3 నుంచి 3.5 లక్షలు సగటున ప్రతిరోజు మన జిల్లాకు వచ్చే డీజిల్ అన్నమాట. ఈ ఒక్క రోజే మనకు ఆల్రెడీ 4,59,000 లీటర్లు ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇంకా వస్తున్నాయి. ఇది ఎందుకు నేను ప్రజలందరికీ చెప్తున్నానంటే, దయచేసి డీజిల్ సప్లై లేదు, పెట్రోల్ సప్లై లేదు ఏమో అనే ఒక ఆందోళనతో దయచేసి ప్యానిక్ బయింగ్ చేయొద్దు. మీరు ప్యానిక్ బయింగ్ చేసినప్పుడే అదొక ప్రాబ్లం, ఇంకా పెద్దగా మనమే ప్రాబ్లంని పెద్దది చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు కన్నా 2 లక్షల ఎక్స్ట్రా లీటర్లు పెట్రోల్ వచ్చింది, 1 లక్ష లీటర్లు ఎక్స్ట్రా డీజిల్ వచ్చింది, ఇంకా వస్తుంది. వీఆర్ స్టిల్ అట్ 6:30, ఇంకా వస్తా ఉంది. యాక్చువల్లీ ఇంకా ట్రాన్సిట్ లో ఉన్నాయి, లోడింగ్ జరుగుతూ ఉంది. వి విల్ కంటిన్యూస్లీ డూ దిస్ యాక్చువల్లీ. అందుకే నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే ప్రజలందరికీ కూడా, కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి ప్యానిక్ బయింగ్ చేయొద్దు. అడిక్వేట్ ఫ్యూయల్ అవైలబిలిటీ ఉంది. నాకు రేపు ఎల్లుండి 1 వీక్ తర్వాత ఉంటుందో లేదో అనే భయంతో ఈ రోజే మొత్తం స్టాక్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇటువంటి టైంలో మనము ఎంత రేషనల్ గా బిహేవ్ చేస్తామో అంత మనము అందరికి ఇతర పబ్లిక్ కి గవర్నమెంట్ కి హెల్ప్ చేసిండే వాళ్ళం అవుతాము. సో మై హంబల్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ పానిక్ బయింగ్. ఆల్రెడీ సర్ప్లస్ స్టాక్స్ హావ్ బీన్ రిసీవ్డ్, మోర్ స్టాక్స్ విల్ బి రిసీవ్డ్ ఇంకా విత్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ఉయ్యూరు సమీపంలో యానం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఉయ్యూరు మరియు విజయవాడ హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందడం విషాదకరం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చాకచక్యంగా స్పందించి బస్సద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కట్టలు లోపల జరుపు.
గుర్తుకోకుండా చూడండి సింగిల్ డ్రైవర్ ఉందా మర్చిపోయింది నిద్రపోయి ఉంటాడా రాజ్యాల నుంచి ఒకే డ్రైవర్ వచ్చాడు స్టార్ట్ అయింది బండి వ్యానం రాజు వాళ్ళకి ఇంకా గంట ప్రయాణం తమ్ముడు నువ్వు ఒక్కవే తమ్ముడు తమ్ముడు నిలబడు ఇగో నీ బ్యాగ్ కూడా నా దగ్గర ఉంది నీ బ్యాగ్ కూడా నా దగ్గర ఉందిరా బ్యాగులు టెన్షన్ పడబాకండి మీకు వాటర్ ఇస్తా మీరు ఎక్కడ బ్యాగులు టెన్షన్ పడబాకండి మీకు వాటర్ ఇస్తా మీరు ఎక్కడ అమ్మా వన్ వేలో కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళాడు అన్న డ్రైవర్. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారమ్మా? ఒకరేనన్న, క్లీనర్కి లైసెన్స్ కూడా లేదనుకుంటా. క్లీనర్ డ్రైవర్ ఇద్దరే ఉన్నారు. క్లీనర్ డ్రైవర్ ఇద్దరు. ఇప్పుడు ఈ ప్రమాదాన్ని ఏమనుకోవచ్చు మనం? ఓవర్ స్పీడ్ అనుకోవచ్చు. ఓవర్ స్పీడ్ అన్న. ఓవర్ స్పీడ్. ఓవర్ స్పీడ్ డ్రైవర్ ఓవర్ స్పీడ్. ఆగున్న బండి అనుకుంటాను. ఆగున్న బండి గుద్దాడా? ఆగున్న అంటే పెట్రోల్ కానీ పెట్టినట్టు ఉన్నారు సైడ్, ఆగున్నదాన్ని గుద్దాడు. ఒక 60 స్పీడ్లో గుద్దారు. సామాజికవేత్త ఆరవేశ పెద్దలు బొగ్గవరపు తిరుపతయ్య కుమారుడు వర్ధంతిని పురస్కరించుకొని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కనికా పరమేశ్వరి ఆలయం వద్ద మండు ఎండలు పాదాచర్ల దాహత్తిని తెచ్చేందుకు మజ్జిగ చలివేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి ప్రారంభించి బొగ్గవరపు తిరుపతయ్య కుమారుడు వర్ధంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దండమూడి విజయలక్ష్మి మరియు పుట్లూరి శేషగిరిరావు, గాదే మోహన్, మెరుగుమాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. మా కుటుంబ సభ్యుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి బొగ్గ తిరుపతయ్య గారి కుమారుడు యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు మధ్య పంపిణీ కార్యక్రమం వెంకటేశ్వర కళ్యాణ మండప ప్రాంగణం ముందు ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి కారణం మరి ఆయన బాధతత్వ హృదయంతో ఈ కార్యం నిర్వహిస్తున్నాను, నాకు మంచి ప్రేమ ఆ కుర్రవాడు అంటే అని చెప్తూ ఆయన గభీరస్వరంతో చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన ఇంకా స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడంటే ఆయనకు ప్రేమ అర్థమవుతుంది అనమాట. అంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ మధ్యకాలంలో కానీ పూర్వం కానీ ఎప్పుడు కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాలు చేపడుతోంది. మజ్జిగ అంటే దాహార్తి అంటే మరి మందు దేశంలో దాహార్తి తీర్చడం మరి కనీస కర్తవ్యం సంఘాలది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున డీశాలినేషన్ అనేటువంటి జరుగుతుంది. అంటే సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగే పరిస్థితి ఏర్పడింది చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో. అది చాలా శోచనీయం.
ఇవన్నీ తాగడానికి నీరు లేదు, తింటాకి తిండి లేకపోయినా తాగడానికి నీరు అయితే బతకలేము. కూడా చెప్పాలంటే ఒక రకంగా మన గాంధీ గారి టైంలో కూడా సత్యాగ్రహాలు చేశారు, నీటి గ్రహం చేయాల, నీరు తీసుకోకుండా చేయాలి. ఎప్పుడు కూడా నీరు తాగుతూనే ఉండేవాళ్ళు, భోజనం చేయకుండా ఎన్నో రోజులు బతికి సాధించేవాళ్ళు. అదే నీరు తీసుకోవడం జరిగితే 3 రోజులు తేలిపోతుంది. కార్యక్రమమైన నీటికి అంత ప్రాధాన్యత ఉంది, మన బాడీ మొత్తం నీటిమయం. అందువల్ల ఇంకా 60-70% నీరే ఉంటుంది. దీన్ని కాపాడాల్సిన అవసరం మరి పరిశ్రమలకు కానీ, మరి వ్యక్తులకు కానీ, మరి మానవులకు కానీ, అట్లా ప్రకృతికి కానీ, మరి పంటలకు కానీ అన్నిటికీ కూడా జీవనాడి నీరే. ఈ నీరంటే బతక అసాధ్యం. అందువల్ల నీటికి ప్రాధాన్యత గుర్తించి ఏది ఉన్నా లేకపోయినా నీరు లేకపోతే బతకలేము. అన్నిటికీ నీరే ఆధారము, నీరే మనకి సర్వస్వము. గ్రహాంతర వాసుల్లో కూడా నీరు ఉంటేనే మనకి మనుగడ ఉంటుందని పరిశోధన చేస్తున్నారు. కాబట్టి దీన్ని గుర్తించి మరి మనం అన్ని రకాల చర్యలు తీసుకుని మానవాళికి ఖచ్చితమైన నీరు అందించి ఆరోగ్యం కాపాడాలి. మన బాడీలో ఏది బయటికి పోవాలా నీరే ఆధారం, చెడు బయటికి పోవాలన్నా నీరే ఆధారం. రోగం సంబంధించిన బాడీలో ముందు చెడు బయటికి పంపడానికి కిడ్నీ ద్వారా అంత బయటికి పంపిస్తారు, నీరు ఎక్కువ తాగమంటారు. తాగితే నీరు దాని ద్వారా బయటికి పోతుంది అంతా కూడా, అంటే నీరే సంజయం ఉంది. కాబట్టి ఇది బాధ్యత అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలా. మరి మన గుడివాడ శాఖ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సభ్యులు బొగ్గవరపు తిరుపతి గారు వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిన్ననే మన గుడివాడలో కృష్ణా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. దానికి వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు, మారుబోయిన కోటేశ్వరరావు రాష్ట్ర కన్వీనర్ వాళ్ళు ఇచ్చేసి ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను వివరిస్తూ శీతాకాలంలో దుప్పట్ల పంపిణీ, ఈ వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఇట్లా మనం డౌన్ లైన్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గర చేరువ కావాలని సూచించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఆదివాసీ కళ్యాణ ఉన్న సెంటర్ లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇట్లా ఈ గత 10-15 రోజుల నుంచి దాతలు ఇచ్చిన విరాళాలతో వాళ్ళ అనుకున్న ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముందు ఈ వేసవకాలం 2 months కూడా ఇట్లాగే ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తూ ప్రజల్లో సేవలో అన్ని ఆర్గనైజేషన్స్ కంటే ముందుంటుంది మానవ సేవా సంస్థని తెలియజేస్తున్నాము. ఇంకాను ఇంకొక విషయం దీనికి సంబంధించింది కాకపోయినా మన కృష్ణా జిల్లా అధ్యక్షులుగా నిన్న పెదవాడ కార్యదర్శి దావులూరు సాంబశివరావు గారిని నామినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా ఈ మధ్య కార్యక్రమం ఏర్పాటు చేసిన బొగ్గవరపు తిరుపతి గారికి మానవతా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మన బండమూడి సీతారామస్వామి గారు, శాస్త్రీరావు గారు, జయలక్ష్మి ఇంకా ఈ పెద్దలు ఎంఐఎన్ ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొనటం నాకు ఎంతో సంతోషం. మెయిన్గా ఈ మా అబ్బాయిని గురించి చెప్పాలంటే కనీసం ఏడుపు వస్తుంది. అందుకే అయితే చేసిన దానికి ఎంతో కొంత మనం కృతజ్ఞతగా సేవ చేయాలనే తలంతో మేము భార్యాభర్తలు ఇద్దరు ఉన్నాము. మెయిన్ గా ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద ఈ వయసులో కూడా ఈ మధ్య పంపిణీ చేయటం అంటే చాలా కష్టం. అలాంటి కార్యక్రమానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మానవతా సంస్థ ఆధ్వర్యంలో మానవతా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బొగ్గవరపు తిరుపతి గారి కుమారుడు జ్ఞాపకార్థం ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అందరికీ తెలిసిందే, ఇప్పుడు మజ్జిగ అనేది చల్లటి పదార్థం. ఈ వేడిలో వెళ్ళటం మూలంగా తాపాన్ని తట్టుకొని బాడీ చల్లబడుతుంది. అలాగే మజ్జిగ త్రాగటం మూలంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, B12 ఉంది, ఇలా ఎన్నో విటమిన్స్ ఇవన్నీ ఉండటం మూలంగా బాడీకి వ్యాధి నిరోధక శక్తి వచ్చి బాడీని కూల్ గా ఉంచి డీహైడ్రేషన్ నుంచి తప్పిస్తుంది. మనకు బాడీలో నీరు ఎప్పుడు తక్కువ అవుతుందో అప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది. దాని మూలంగా డీహైడ్రేషన్ తప్పించి మనకి బాడీని కూలింగ్ గా చేసే మజ్జిగ రోజుకి 5-6 సార్లు తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా బొగ్గవరపు తిరుపతి గారి కుమారుడికి ఆత్మ శాంతి కలగాలని ఆయనకి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పెద్దలు పూజ్యులు బొగ్గవరపు తిరుపతి గారి కుమారుడు వారి జ్ఞాపకార్థం మరి ఈ రోజు స్వచ్ఛందంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వారు అనేకమైన సేవా కార్యక్రమంలో ముందుగా మరి ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ముందంజలో ఉంటారు. అలాంటి ఇంకా కార్యక్రమాలు చేసి మన ప్రజలకి
ఎంతో ఉపయోగకరంగా కావాలని నేను కోరుకున్నాను. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరియేటర్ల నడవకపోతే చెరువుల్లో ఉన్న రోయ పిల్లలు క్షణాల్లోనే మృతి చెందే ప్రమాదం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పు చేసి తెచ్చుకున్న రొయ్య పిల్లలను కాపాడుకోవటానికి ఒక ఆక్వా రైతు పోలీసుల ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏరియేటర్లు ఆగిపోవడంతో ఆక్సిజన్ లేక రొయ్యలు చనిపోతాయని భావించిన రైతు అత్యవసరంగా డీజిల్ అవసరమైందని తెలియజేస్తూ 500కైనా డీజిల్ కొట్టించండి అంటూ పోలీసుల కాళ్లపై పడుతూ వేడుకున్నాడు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఇప్పటికే అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులు పెరుగుతున్న ఖర్చులు, డీజిల్ ధరల భారంతో ఇబ్బందులు పడుతుండగా ఇలాంటి పరిస్థితులు మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆక్వా రంగం ఈ ప్రాంతంలో ప్రధాన జీవనాధారం కాగా ఇంధన కొరత లేదా ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రైతులకు అవసరమైన డీజిల్ సరఫరా సక్రమంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మీరేంటారా మీరు అలా చేస్తారా? 2 రూపాయలు వడ్డీతో 3 లక్షలు చెరుకు పెట్టిపోయినట్టా 500 రూపాయలకు 3 లక్షల రూపాయలు చెరుకు తెచ్చుకోండి. మీరు వాయిదా ఉన్నారా? మీకు తింటారు అప్పు ఒక తాడకి 2 సార్లు పడతారు. మీరు ఆయన తీసుకో ఆయన పెట్టుకున్నారు 500 రూపాయలు ఆయనకే ఆంధ్రప్రదేశ్ 500 రూపాయలకే ఆ కాయలు కూడా ఆయన కొడతారు. 2 రూపాయలు వడ్డీ చెరువు 7 పెట్టి పొద్దు నుంచి అన్నం లేదన్నా, అన్నం లేదా అన్నం లేదు పొద్దు నుంచి 500 రూపాయలు ఆయనకి అన్నం లేదు. 2 సార్లు కొట్టారు. మళ్ళీ పట్టుకుంటా కాళ్ళను మళ్ళీ పట్టుకుని దండమన్నా 500 రూపాయలు ఆయనన్నా మీకు దండమా అన్ని చచ్చిపోతాను. ఏళ్ళని చచ్చిపోతే 3 లక్షలు 2 రూపాయలు 3 లక్షలు ముద్దుగా 6 గంటల పెట్టవచ్చు. డీజిల్ వస్తాడు ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నా. మరి మూలం ఏరియా అనేది విజయవాడలో పెట్రోల్, డీజిల్ కొరతపై రాజకీయ వేడి రాజుకుంది. వాజుమండ్రి వెల్లపల్లి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భవానీపురం బ్యాంక్ సెంటర్లోని హెచ్పీ పెట్రోల్ బంకును ఆయన సందర్శించి వాహనదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతుందని ఆయన ఆరోపించారు. ఇండెంట్ పెట్టినప్పటికీ రోజులు గడిచినా ఇంధనం రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఆయిల్ కంపెనీలతో కొమ్మక్కై ధరలు పెంచేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మంత్రులు విహారయాత్రలో ఉండగా సామాన్యులు బంకుల వద్ద క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారిని ఒకసారి భవానీపురంలో ఉన్న హెచ్పీ ఆయిల్ బంక్ వచ్చి రమ్మని చెప్పండి. 25వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఆయిల్ రాలేదంటే కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్తారు? కలెక్టర్ గారు మీరు కూడా వాస్తవానికి దగ్గరలో మాట్లాడండి. ఐఏఎస్ అధికారులు మీరందరూ కూడా మీరేమో ఏదో చంద్రబాబు రాసేసిన స్క్రిప్ట్ చదవడం కాదు, ఏదైతే ఫిజికల్గా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. 25వ తారీఖు ఇండెంట్ మీ ముందే కదా నేను స్టాఫ్తో మాట్లాడాను వాళ్ళందరితో కూడా. 25వ తారీఖు మేము ఆ ఇండెంట్ పెట్టామంటే ఇవాళ వరకు కూడా మాకు అందుబాటులో, అందుకని మేము లో స్టాక్ అని పెట్టామని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పండి. నేను కలెక్టర్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు వచ్చి ఈ బంకు దగ్గరికి వచ్చి ఎందుకు 25వ తారీఖు నుంచి మీరు స్టాక్ ఇవ్వలేదని చెప్పి సమాధానం చెప్పండి మీరు. అంతే తప్ప మీరు లీటర్ కొట్టించుకోండి, లేకపోతే అవసరం ఉంటాయని బయట రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి అని చెప్పడానికి కలెక్టర్ ఉద్యోగం మీకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు మేలు చేస్తారని చెప్పి మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు తప్ప రాష్ట్ర ప్రజలు నిర్బంధించి మీరు ఆయిల్ని మీ డీజిల్ని కంట్రోల్ చేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.
వీరులపాడు మండల కేంద్ర సమీపంలో వేటగాళ్ల దురాగతం బయటపడింది. జింకలు, దుప్పులు, అడవి పందులను వేటాడేందుకు కొంతమంది దుండగులు అనధికారంగా కరెంటుతో ఉచ్చులు ఏర్పాటు చేశారు. ఈ కరెంటు ఉచ్చుల కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పులు చెలరేగడంతో సుమారు 5 ఎకరాల సుబాబుల తోట దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక జింక మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కాలంలో వన్యప్రాణుల వేట పెరుగుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు ఉచ్చులు ఏర్పాటు చేయడం వల్ల మూగజీవాలతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఘటనపై స్పందించిన గ్రామస్తులు ఇలాంటి అనధికార చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ప్లాస్టిక్ మొత్తం బయటపడి యాదన్న కూడా ఇంకా మొత్తం ఉచ్చులు మొత్తం పోయినాయి. మీరు ఇళ్లలో కూర్చోండి, అన్నాలు తింటా. గుడివాడ పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నూతన వాకస్ అధ్యక్షులుగా ఎన్నికైన స్వామి వివేకానంద వాకస్ క్లబ్ అధ్యక్షునిగా కొలుసు శివకుమార్, నేతాజీ వాకస్ క్లబ్ అధ్యక్షునిగా మాచర్ల రామకృష్ణ నియమితులైన సందర్భంగా వాకస్ క్లబ్ కృష్ణా జిల్లా గవర్నర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వర ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గవర్నర్ లోయ వెంకటేశ్వర మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 12 క్లబ్స్ ను మహా నాయకులు చరిత్రకారుల పేరుతో ఏర్పాటు చేశామని, వాటి వెనుక మంచి పటిష్టమైన టీంలతో ముందంజలో వాకస్ ఇంటర్నేషనల్ కు ఆదేశంగా ఈ జిల్లా నడుపుతున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి ఆర్జ ప్రసాద్, కోశాధికారి మిరుగుమాల శివరామకృష్ణ, పిఆర్ఓ జేబీవి కుమారి, జాలి వాకర్ మరడాలి వెంకటేశ్వర, ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ సభ్యులు మరియు మహిళా సభ్యులు, మహాత్మ పులే వాకస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేనందరికీ మీకు సుపరిచితున్నే. నా పేరు ఆర్కే. నా అసలు పేరు మాచర్ల రామకృష్ణ, అందరూ ఆర్కే అంటారు. నేను మీరు మనమంతా కలిస్తే సమాజ హితమే నా అభిమతంగా మార్చుకుని ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నా. మరి ఈ సేవా కార్యక్రమాలన్నీ గమనించి మా తండ్రి సమానమైన మరి లోయ ఈశ్వర గారు ఇప్పటి నుంచో ఆర్కే నువ్వు వాకర్స్ దాంట్లో ఉంటే కూడా చాలా బాగుంటుంది అనే ఆలోచన ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ నేనే చూద్దాం సార్, చేద్దాం సార్ అనుకున్నా. కానీ ఆ మహానుభావుడి పేరు మరి స్వతంత్ర సమరయోధులు చాలా మంది వాకర్స్ అంటేనే ఆ పేర్లు ఈ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఎంతో మహత్వమైన పేర్లు, స్వతంత్రానికి పనిచేసిన సమరయోధుల పేర్లు పెట్టుకోవడం మామూలు విషయం కాదు. అలా పూలే గారు కానీ, వివేకానంద గారు కానీ, మరి నేతాజీ గారి పేర్లు పెట్టుకోవడం అవకాశం కల్పించిన మరి లోయేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నామంటే కేవలం అలాంటి మహానుభావుల త్యాగ ఫలితమే. అలాంటి మహానుభావుల్ని ఏదో వర్ధంతులకి జయంతులకి మనం స్మరించుకుంటున్నాం తప్పితే ప్రతిరోజు స్మరించుకోవాలి అలాంటి మహానీయులు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం మన సమాజంలో ఇంత స్వేచ్ఛ, ఇంత అభిమతం, కులమతాలు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఏకంగా ఉన్నామంటే అలాంటి మహానుభావుల వల్లే. ఏదేమైనా ఇంత అవకాశం కల్పించిన మహానుభావులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఆయన పేరు మరి నేతాజీ, అతనికి జననం తప్పితే మరణం లేదు. మరి చాలా మంది అప్పుడు చనిపోయారు ఇప్పుడు చనిపోయారు అంటే అదంతా ఉత్తుతి మాట. ఆ మహానుభావుడు ప్రతి వాళ్ళని ఒకటే అడిగాడు, మీ రక్తం పొట్టేవండి నేను స్వతంత్రం ఇస్తానని. అలాంటి నాయకుడి పేరు మీద నేను వాకర్ సేవా సంస్థ ఏర్పాటు చేసి గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం నేను చేస్తున్న సేవా కార్యక్రమం మీకు అందరూ సుపరిచితమే. కానీ అలాంటి మహానుభావుడి పేరు మీద నేను ఈ రోజు నుంచి మరి సేవా సంస్థలకు ఏర్పాటు చేయడం అనేది చేస్తున్నాను. సో దయచేసి మనస్ఫూర్తిగా మీరు నన్ను ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు నా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి జై హింద్. థ్యాంక్ యూ. బుక్ కూడా అధ్యక్షుల వారికి నూతన క్లబ్ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ మైక్
సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన నూతన క్లబ్బులైనటువంటి స్వామి వివేకానంద వాకర్స్ క్లబ్ మిత్రులకు, వారి కమిటీ కార్యవర్గ సభ్యులకు, అట్లాగే నేతాజీ వాకర్స్ క్లబ్ పిఎస్టీలకు, వారి కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మన జిల్లా కేబినెట్ సెక్రటరీ అర్జా ప్రసాద్ గారు, కోశాధికారి మెరుగుమాల శివరామకృష్ణ గారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయినటువంటి మేడం జేవివి కుమారి గారు, ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు, అట్లాగే మిగతా కార్యవర్గ సభ్యులు, అట్లాగే మహిళా వాకర్స్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు, అట్లాగే మహాత్మా పూలే వాకర్స్ క్లబ్ సభ్యులకు, ఇతర ప్రముఖులైనటువంటి సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారాలు. మిత్రులారా, మనం 1986 ఆళ్వార్ దాస్ గారు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి 3 ఏరియాలుగా 1, 2, 3 12 జిల్లాలుగా విశ్వవ్యాప్తంగా 1700 క్లబ్బులతో దిగ్విజయంగా వాకర్స్ మూవ్మెంట్ ఇతర స్వచ్ఛంద సంస్థలకు ధీటుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నడకే ప్రధానంగా, నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి వ్యక్తి ప్రతిరోజు 40 నిమిషాలు నడిచి మరొక 20 వసంతాలు జీవితాన్ని ఎక్కువగా కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయాలని, వాకింగ్ ద్వారా స్నేహభావంతో అనేక మందితో మనం కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలనే భావంతో వాకర్స్ మూవ్మెంట్ ఏర్పాటైంది. దాంట్లో మనం సభ్యులుగా చేరినందుకు మన జిల్లాని గత సంవత్సరమే మనం ఉమ్మడి జిల్లాల నుంచి 202 నుంచి 204గా విడగొట్టుకు రావడం జరిగింది. మన జిల్లాని ముందంజలో ఉండటానికి ఉన్న డమ్మీ క్లబ్బులు తీసేసి మంచి టీములతో, మహానాయకుల పేర్లతో, మంచి ఆలోచనతో మనం ముందంజలో ఉన్నాం. ఈ సంవత్సరం మనం కొత్తగా 12 క్లబ్బుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఈ 2 క్లబ్బులు ఈ మహానుభావుల పేర్లు పెట్టినట్టే మహాత్మా పూలే వాకర్స్ క్లబ్బు, అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య వాకర్స్ క్లబ్బు, సరోజిని నాయుడు వాకర్స్ క్లబ్బు, డాక్టర్ పట్టాభి సీతారామయ్య వాకర్స్ క్లబ్బు, పెంగళి వెంకయ్య వాకర్స్ క్లబ్బు, ఇలాంటి కవిరాజు పిపనేని రామస్వామి చౌదరి పేరు మీద ఒక వాకర్స్ క్లబ్ని మనం ఇలాంటి మహానుభావుల పేర్లతో మంచి క్లబ్బులను ఏర్పాటు చేసుకుని మంచి టీములను కూడా వాటి వెనక ఉండేటట్టుగా ముందంజలో మనం ఉంటాం. జిల్లాలో కాకుండా ఇంటర్నేషనల్లో 12 జిల్లాలకి మనం ఒక ఆదర్శమైన బాటలో మనం ముందంజలో వెళుతున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అయితే మిత్రులారా, స్నేహభావంతో మెలుగుతూ నడక ప్రాధాన్యతను తెలియజేస్తూ మీరు కూడా ప్రతిరోజు నడుస్తూ వివిధ స్వచ్ఛంద సంస్థలకు తీసిపోకుండా మనం అనేక సేవా కార్యక్రమాలని అంతర్జాతీయంగా చేస్తున్నాం. ఆ చేసే కార్యక్రమాలని ప్రతి నెల రిపోర్టు ద్వారా జిల్లాకి, ఇంటర్నేషనల్ అధ్యక్షుల వారికి మరియు ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ గారికి ముగ్గురికి కూడా మెయిల్ ద్వారా పంపాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ మెయిల్ మీకు వాకర్స్ జిల్లా 204 గ్రూప్లో ప్రతి నెల 1వ తారీఖున ఆ నెలలో ఉండే క్యాలెండర్ ఈవెంట్స్, అట్లాగే మీరు ఎవరికి పంపించాలనే మెయిల్ అడ్రస్లు కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఏదన్నా మీకు సమస్యలు కానీ డౌట్లు కానీ ఉంటే నన్ను కానీ మన టీమును కానీ జిల్లా టీమును కానీ తెలుసుకుని రికార్డు పంపించడంలో కూడా ముందంజలో ఉండాలి మన జిల్లా అనే భావంతో మనం ముందంజలో ఉంటున్నాం. దీనికి మీ అందరి కూడా మా యొక్క సహకారం తీసుకొని మీకు తెలియని విషయాల్లో మనం కూడా ముందంజలో ఉన్నాం. అట్లాగే మిత్రులారా, మన క్లబ్బులు అనేక సేవా కార్యక్రమాలు, ఇప్పుడు వేసవికాలంలో ఎక్కువగా క్లబ్బులు అందరూ కూడా నిత్య మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేంద్ర కార్యక్రమాలు మీరు మినిమం 40-45 రోజులు నిర్వహించినట్లు రిపోర్టుల్లో మీరు రాయాలి. దానికి గాను డే బై డేనో వరుసనే చేయగలిగిన వాళ్ళు వరుసనేనో చేస్తూ ఒక 40 రోజులు మీరు వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కానీ మంచినీటి చలివేంద్రాలు కానీ నిర్వహించినట్టు రిపోర్ట్ని పేర్కొనండి. అట్లాగే ప్రతి నెల వచ్చే బులెటిన్లో మీ క్లబ్ చేసే కార్యక్రమాలు ఫోటో వచ్చేటట్టు కూడా మీరు చూసుకోవాలి. దీనికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్న టీం అన్ని క్లబ్బుల వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి నాయకులు
చాలా ఉత్తమమైన నాయకులు మన వాకర్స్ మూవ్మెంట్లోకి రావటం, స్వామి వివేకానందతో వారు యువకులు మంచి కార్యక్రమాలు నిర్వహించే బ్యాచ్ని మన ఉరిటి రామారావు గారు తీసుకొచ్చి దీంట్లో పరిచయం చేసే ఒక క్లబ్ను ఏర్పాటు చేయటం, అట్లాగే మహిళా తల్లులు కూడా మన జిల్లాలో 10-12 క్లబ్బుల్ని, మంచి క్లబ్బుల్ని మహిళల పేర్లతో కూడా ఏర్పాటు చేశాం. మన గుడివాడలో విజయదుర్గ వాకర్స్ క్లబ్ కానీ, ఎన్టీఆర్ స్టేడియం మహిళా వాకర్స్ క్లబ్ కానీ, మహాత్మా పూలే వాకర్స్ క్లబ్ కానీ, గుడివాడ మహిళా వాకర్స్ క్లబ్ కానీ, ఇలాంటి మహిళా వాకర్స్ క్లబ్ మన గుడివాడలో కూడా మంచి క్లబ్లు, దీటైన క్లబ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మహిళా తల్లులు కూడా ముందుకు వచ్చి ఈ మన వాకర్స్ మూవ్మెంట్లో ముందంజలో ఉండటానికి వారి వంతు వారు ప్రయత్నం చేయడం కూడా వారికి శిరస వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. మాటలతో పాటు మనం కూడా తీసిపోకుండా ఇప్పుడే అన్నారు అందరూ కూడా, నేతాజీ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్కేని తట్టుకోలేమని. ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తాడు, మనం చేసే కార్యక్రమాలు మనం చేస్తాం. ఎక్కడ మనం కూడా మన పందాలో మనం చేస్తూ, ఆయన 100 చేయొచ్చు, మీరు 10 చేయొచ్చు, ఇంకొకరు 2 చేయొచ్చు. ఎక్కడా కూడా వెనకాడకుండా అందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందెళ్లే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్ కొరత ఏర్పడింది అంటూ వస్తున్న వార్తా కథనాలు పూర్తిగా అవాస్తవమని చెప్పిన జిల్లా కలెక్టర్ బాలాజీ. వినియోగానికి మించి జిల్లాలో పెట్రోల్ సరఫరా చేస్తున్నామని వాహనదారులు ఐదరేపడవలసిన అవసరం లేదన్న కలెక్టర్. రొయ్య పిల్లలు చనిపోతున్నాయి, 500 రూపాయల పెట్రోల్ కొట్టండి అంటూ పోలీసుల కాళ్లపై పడ్డ ఆక్వా రైతు. పెట్రోల్ డీజిల్ కొరతతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆక్వా రైతు. విజయవాడ మచిలీపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 15 మందికి తీవ్ర గాయాలు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్, క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించిన పోలీసులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.